వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో రసగీతి సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్కరణ సభ జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ ఏర్పాటు చేయగా ఈనాడు ప్రధాన సంపాదకులు డిఎన్ ప్రసాద్ హాజరై దీప ప్రజ్వలన చేసి సంస్మరణ కార్యక్రమాన్ని ప్రారంభించి నివాళులర్పించారు. నిజాం సాగర్ మండలంలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభా, మాజీ జెడ్పీటీసీ ప్రదీప్ పటేల్, నిజాం సాగర్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న చిన్న చింతకుంట గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రైతు వేదికకు వచ్చారు. కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రహదారిపై బైఠాయించి భూసేకరణ నిలిపివేయాలని రాస్తారోకో చేపట్టారు. యాసంగి పంటకు ఎకరాకు 10,000 రూపాయలతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాలకు 15,000 రూపాయల సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి రైతు అధీనంలో ఉన్న భూమిని రుజువు చేస్తూ పట్టాదార్ పాసు పుస్తకాలు ఆధారంగా రైతులందరికీ రైతు బంధు సహాయం అందించడం జరిగిందన్నారు. బొమ్రస్పేట మండలం తుంకిమెట్ల గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు కూరగాయల సంత వేలంపాట నిర్వహించారు. తుంకిమెట్ల గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు 1,70,000 రూపాయలకు అత్యధికంగా వేలంపాట దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ శంకర్ నాయక్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకన్న గౌడ్, ఎంపీఓ మహేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఎంపీటీసీ తిరుపతయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నీట్ ఫలితాలు వచ్చి నేటికి 18 రోజులవుతున్నా కేంద్ర ప్రభుత్వం లీకేజ్కి పాల్పడిన దోషులను శిక్షించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓయూ విద్యార్థి నాయకులు చనగాని దయాకర్ మండిపడ్డారు. నీట్ పరీక్షకు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో దీక్ష చేపట్టారు. దీక్షను ఓయూ ఉపాధ్యక్షులు ప్రో కాసిం, ప్రో కొండ నాగేశ్వరరావులు విరమింపజేశారు. మంచిర్యాలలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. పట్టణానికి చెందిన వినయ్ కుమార్ సిన్హా తండ్రి చనిపోవడంతో బీహార్కు వెళ్తూ 10 తులాల బంగారు ఆభరణాల సూట్ కేసును ఇంటి పక్కన ఉన్న శంకర్ సింగ్ ఇంట్లో పెట్టి వెళ్లాడు. ఈ క్రమంలో మేనమామ శంకర్ సింగ్ ఇంటికి వచ్చిన నిందితుడు చంద్రశేఖర్ సిన్హా బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. దుఃఖంలో ఉన్న చొప్పిదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీపై కేబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మక ఘట్టమని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి రైతు రుణమాఫీ ప్రకటనే నిదర్శనమన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతలపల్లి ఆదివాసీ బాధిత మహిళను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు మరియు జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వరంకు చికిత్స అందించడంలో డాక్టర్ల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై సీఎస్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.